అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఒక కొత్త సీరియల్ స్టార్ట్ చేయబోతున్నాం. పేక మేడలు మొదటి భాగం. రచన గౌరవనీయులు రంగనాయకమ్మ గారు. మరి సీరియల్ మొదటి భాగంలోకి వెళ్దాం. భాను పగలబడి నవ్వుతోంది. ఉలిక్కిపడి లేచాను. ఏదో భయం ముంచుకొచ్చింది. భాను ఏడుస్తుందేమో. ఈ అర్ధరాత్రి ఒక్కతి. చాలాసేపు చీకట్లోనే లేచి కూర్చున్నాను. ఒకసారి వెళ్ళొద్దామా అనిపించింది. కానీ నేను అంత అర్ధరాత్రి వెళితే అతను ఏమైనా అనుకోవచ్చు, అనవచ్చు కూడా. ఆలోచనలోనే మగతగా నిద్ర పట్టింది. కొంతసేపు ఎవరో కంగారుగా లేపుతున్నారు. తుళ్ళిపడ్డాను. అతను భాను భర్త రాజశేఖరం. మనిషంతా కంపించిపోతున్నాడు. భాను లేదు, ఈ ఉత్తరాలు అంటున్నాడు తడబడుతూ. నేను అదిరిపోయాను. శరీరమంతా గడ్డగట్టిపోయింది. ఏదో పీడకల జరుగుతున్నట్టుగా తోచింది. గొంతు పెగుల్చుకున్నాను. కంగారుగా అడిగాను, భాను ఇంట్లో లేదు, ఏమైంది? అతను అపరాధిలా తలదించుకున్నాడు. జంకుతున్నాడు. ఏమో నాకు తెలియదు. బాబు ఏడుస్తుంటే మెలకు వచ్చింది. వాళ్ళ అమ్మొస్తుందిలే అని కాసేపు పడుకున్నాను. వాడు వంటగది ముందుకెళ్ళి ఏడుస్తుంటే లేచి వెళ్ళాను. ఎంత పిలిచినా జవాబు లేదు. నాకేదో అనుమానం వచ్చి గబగబా గదిలోకి వచ్చి చూశాను. టేబుల్ మీద ఉత్తరాలున్నాయి. నాకు రాసింది పైన ఉన్నది. తీసి చూస్తే మీ జీవితంలోంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానో ఏమిటో రాసింది. నేను పూర్తిగా చదవలేదు. బాబుని పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి ఇలా వచ్చేశాను. ఆగిపోయాడు. అంత అర్థమైంది. రాత్రి ఏదో గొడవ జరిగి ఉంటుంది. భాను అన్ని బంధాలు తెంపుకొని కన్న ప్రేమను కూడా చంపుకొని తెగించింది. బలవంతంగా చచ్చిపోవడానికి వెళ్ళిపోయి ఉంటుంది. భాను అంటూ వెర్రిగా అరిచాను. దుఃఖం ముంచుకొచ్చింది. భరించలేక గోడకు తల బాదుకున్నాను. అయ్యో భాను! చటుక్కన కర్తవ్యం గుర్తుకొచ్చింది. చొక్కా తగిలించుకున్నాను. భాను రాసిన ఉత్తరాలు చదివే సమయం కాదు. వాటిని జేబులోకి తోసేశాను. పక్క గదికి వెళ్ళి స్నేహితులనిద్దరినీ లేపి సంగతి చెప్పాను. క్షణాల్లో బీచ్ వైపు, రైల్వే లైన్ వైపు సైకిళ్ల మీద బయలుదేరారు. 3 గంటల రాత్రి. కన్ను పొడుచుకున్నా కాన రావటం లేదు. చీకటి కాటుకలా ఉంది. బీచ్ అంతా గాలించి వేశాం. వాళ్ళు ఇంకోవైపు వెళ్ళిపోయారు. ఒకవైపు తడి ఇసుకలో దిగబడిపోయే కాళ్లను ఈడ్చుకుంటూ పరుగులు పెడుతూ నీళ్ల వరకు టార్చ్ లైట్ వేస్తూ విరిగిపడే కెరటాలలోకి చూపులు పోనిస్తూ భాను, భాను, చెల్లి భాను అని శక్తి కొద్దీ అరుస్తూ 3 గంటల సేపు తిరుగుతూనే ఉండిపోయాను. భళ్ళున తెల్లవారింది. ఆశాజ్యోతి ఆరిపోయింది. భాను మాయమైంది. అనంత సాగర గర్భంలో నిత్య నూతన ప్రవాహంలో కలిసిపోయింది. శాశ్వతంగా వెళ్ళిపోయింది. చెల్లి అని కూలబడిపోయాను. పెద్ద పెట్టున ఏడ్చాను. భాను వెళ్ళిపోయింది, ఇక లేదు అనుకున్నాను. మరుక్షణంలోనే ఆ దుఃఖం, గుండెల్ని పిండే ఆవేదన, భరించలేని ఆందోళన అన్నీ మారిపోయాయి. అతని మీద కసి, క్రోధం, అసహ్యం, ప్రతీకారం. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు నలుగుతున్నాయి. శ్వాస సెగ అయింది. బయలుదేరాను. వాళ్ళు ముగ్గురు ఎదురుపడ్డారు. రైలు కట్టంతా వెరికొచ్చారు. అతను నన్ను చూస్తూనే అన్నాడు, రాత్రి రైల్వే లైన్లో ప్రమాదం ఏమీ జరగలేదు. స్టేషన్లో కనుక్కున్నాను. కొంచెం తలదించుకున్నాడు. గొప్ప పని చేశావు. ఏ ప్రమాదం జరిగినా నీ దగ్గరే జరగాలి. నిజం చెప్పు, రాత్రి ఏం గొడవ జరిగింది? అతను తెల్లబోయాడు. చులకనగా మాట్లాడుతున్నానని కాబోలు మళ్ళీ అడగకుండానే అన్నాడు, రాత్రి ఏం జరగలేదే. ఏమీ జరగలేదు. ఏమీ లేదండి. అలాగా ఏమీ జరగకుండా ఉత్తపుణ్యానికే ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే పసిబిడ్డను, కన్న కొడుకుని విడిచి వెళ్ళిపోయిందా? దొంగ రాస్కెల్, నీ పాపం పండింది. నా చెల్లిని నీ ఇష్టం వచ్చినట్టు ఏడిపించి చివరికి ప్రాణాలు తీశావు. మనిషిని నిలువునా హత్య చేసే నిన్ను పెడి లెంపల పగలగొట్టాను, తన్నాను, పొడిచాను, చంపినంత పని చేశాను. స్నేహితులు అడ్డుకోబోతే పరిగెత్తాను. ఆ స్థితి వర్ణనాతీతం, అయోమయం. భాను చచ్చిపోయింది. కొడుకును విడిచి చచ్చిపోయింది. వాడి బాధ్యత నాది. ఇక బాబు ఒడిలో నిద్రపోతున్నాడు. ఆ పసితనం చూస్తున్న కొద్దీ దుఃఖం పొర్లుకొస్తోంది. నా కన్నీళ్లు జారి బాబు బుగ్గల మీద పడుతున్నాయి. తలదించుకుని తడి తుడుస్తున్నాను.
రైలు శరవేగంతో పరిగెడుతోంది. రైలుకు వ్యతిరేకంగా నా మనస్సు వెనక్కి పరిగెడుతోంది. స్కూల్ ఫైనల్ ఫలితాలు వచ్చాయి. సంతోషం ముంచుకొచ్చింది. క్షణాల మీద వెళ్ళి భానుతో సంతోషాన్ని పంచుకోవాలనిపించింది. అయినా నాన్న చెప్పిన పనులతో 2 రోజుల దాకా ఊరు కదలడానికి వీలు లేకపోయింది. రైలు దిగి బాబాయ్ గారి ఇల్లు చేరేసరికి సాయంకాలం అయింది. వీధి గుమ్మంలో అడుగు పెడుతూనే పిన్ని, బాబాయి, అక్కయ్యలు అంతా ఎదురుపడి పలకరించారు. మేమిద్దరం పాస్ అయినందుకు సంతోషం వెలిబుచ్చారు. మా ఇంటి క్షేమ సమాచారాలు కనుక్కున్నారు. మా ఊరి విశేషాలు తెలుసుకున్నారు. ఉభయ కుశలోపరి అంతా ఏక సందడి. కేశవ అన్నయ్య వచ్చాడు, కేశవ మామయ్య వచ్చాడు అంటూ ఇంట్లో పిల్లలంతా అన్ని వరుసల వాళ్ళు బెలబెల్లాడుతూ ముట్టడించారు. అందరికీ మిఠాయికి పంచిపెట్టాను. బోరలు, ఈలలు తీసిచ్చాను. నా చేతుల్లోంచి లాక్కుంటూనే పిల్లలంతా మూకుమ్మడిగా చెవులు చిట్లిపోయేటట్టుగా బోరలు ఊదుతూ ఈలలు వేస్తూ సంత గోల చేసేస్తూ ఉంటే భాను విసుక్కుంటూ లేచి వెళ్ళిపోయింది. పరీక్ష పాస్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉంటుందని, నన్ను చూడగానే నవ్వుతూ పలకరించి గలగలా మాట్లాడుతుందని అనుకున్నాను. అదేమీ లేదు. ఎందుకో ఉదాసీనంగా విచారంగా ఉన్నట్టుగా కనిపించింది. పిల్లల్ని పోగేసుకుని పిల్లల కన్నా ఎక్కువగా అల్లరి చేసే భాను అంత ముభావంగా ఉండటం ఎన్నడూ చూసిన గుర్తులేదు. ఏం భాను అలా ఉన్నావు అని నవ్వుతూ పలకరిస్తే ఏం లేదు అంది పొడిగా. అంతలోనే పిల్ల వెధవల గోలకు చిరాకు పడి వెళ్ళిపోయింది. నాకేం అర్థం కాలేదు. పిన్ని వంటింటికేసి వెళ్తుంటే వెనకే నడుస్తూ ఎందుకు పిన్ని భాను అదోలా ఉంది అన్నాను. పిన్ని వంటగదిలోకి నడిచి పీట వాల్చింది కూర్చోమని. తను బియ్యం చేట దగ్గరికి తీసుకుని కూర్చుంది. పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతే ఎన్ని చదువులు చదివితే ఏం లాభంరా. కాలేజీ చదువులు చదువుతుందంట. కూడదన్నామని పొద్దుట్నుంచి పంతం బట్టి అలా ఆకలి కడుపు మార్చుకుంటూ కూర్చుంది. చూడు కేశవ్. పిన్ని ఏదో చెప్పబోతుంటే ఆశ్చర్యం కొద్దీ అయితే భాను కాలేజీలో చేరదు అన్నాను. బాగుందిరా నువ్వు చెప్పేది. చీమల పుట్టలాగా గంపంత కుటుంబం, ఇంటి నిండా ఆడమోక, పెళ్ళిళ్ళు, పబ్బాలు, పురుళ్ళు, పుణ్యాలు, పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటే ఎదిగేవాళ్ళు ఎదుగుతూ ఉంటే ఇల్లంతా ఖర్చులమయమైపోతుంటే ఎంతకని భరించటం. 100,000 వచ్చి పడుతున్నాయా? ఉన్న ఊళ్ళో స్కూల్ ఉంది కాబట్టి ఇంతవరకు చదువుకుంది, బాగానే ఉంది. ఆడపిల్లల్ని పొరుగుళ్ళు పంపి చదివించడం అంటే మనకు శక్తి ఉందా? దానికి మాత్రం ఇవన్నీ తెలియవనా? పిన్ని కాసేపు ఊరుకుంది. నేను అయోమయంగా కళ్ళు పెట్టుకుని చూస్తూ కూర్చున్నాను. అయితే ఇక భాను చదవదా? దానికి సరస్వతి కటాక్షం ఉంది, నిజమే. చదివిస్తే వృద్ధిలోకి వస్తుంది. కానీ మనకు తాహతేది నాయనా. దాని కోరికలన్నీ తీరే రాతుంటే నా కడుపును ఎందుకు పుడుతుంది? పిన్ని గొంతు పూడిపోయింది. కొంగుతో కళ్ళొత్తుకుంటూ ఉంటే నా మనసంతా వికలమైపోయింది. పేదరికం అంటే ఏమిటో తొలిసారి అర్థమైంది. నిజమే, బాబాయికి ఆస్తి తక్కువ, సంతతి ఎక్కువ, రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఓ కూతుర్ని కాలేజీ చదువులు చదివించడం బాబాయికి సాధ్యం అయ్యే పని కాదు. పిన్నికి కూతురు మీద ప్రేమ ఉండి, కూతురి తెలివితేటల మీద విశ్వాసం ఉండి చేయగలిగింది ఏమీ లేదు. కానీ భాను కోరికను ఇంత తేలిగ్గా తోసి పారేస్తే భాను ఏమవుతుంది? ఎలా భరిస్తుంది? భానుమతి నాకు పెదనాయనమ్మ మనవరాలు. కిందటి సంవత్సరం వరకు మాకు బంధువులం అనే పరిచయం తప్ప మరేమీ లేదు. నేను మొదటి సంవత్సరం స్కూల్ ఫైనల్ తప్పినప్పుడు అత్తయ్య గారి ఊళ్ళో చదువు మానేశాను. నాన్న ఇక్కడ హై స్కూల్లో చేర్చి ఈ బాబాయ్ గారి ఇంట్లో ఉంచాడు. భాను 5th ఫారం పాస్ అయి స్కూల్ ఫైనల్కి వచ్చింది. ఇద్దరం ఒకే క్లాస్ కావడంతో చాలా సంతోషం కలిగింది. ఇంట్లో అందరికన్నా భాను నాకెక్కువ చేరువైంది. నేను ఇంటికి వచ్చిన మొట్టమొదటి రోజు బిడియంగా వీధి గదిలో కూర్చున్నాను. భాను వచ్చి చాలా చనువుగా పలకరించింది. అన్నయ్య, అమ్మ భోజనానికి రమ్మంటోంది అంది. నా శరీరం పులకరించింది. హృదయానికి ఏదో పారవస్యం కలిగింది. ఆ అన్నయ్య అన్న పిలుపు నా సొంత చెల్లి కూడా అలా ఎన్నడూ పిలిచి ఎరగదు. ఎందుకో దానికి నన్ను అమ్మ పిలిచినట్టే కేసీ అని పేరు పెట్టి పిలవటమే అలవాటైపోయింది. చిన్నతనంలో అది తప్పని ఎవరూ చెప్పలేదు. నేను పెద్దవాడినయ్యాక ఎంత చెప్పినా ఫలితం కనిపించలేదు. నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా, నీకే, పలక్కపోతే మానేయి అంటూ మొరాయిస్తుంది ప్రతిసారి. ఈనాడు భాను అన్నయ్య అని పిలిచింది. భాను ముఖంలోకి చూస్తూ ఉండిపోయాను. భాను నవ్వుతూ ఆకలి వేయటం లేదేమిటి అంది. నేను మౌనంగా లేచాను.
ఆనాడే భాను నా మనసులో సుస్థిరమైన విశాలమైన చోటు ఆక్రమించుకుంది. అప్పటినుంచి నేను ప్రాణ సమానంగా ప్రేమిస్తూ వచ్చిన చెల్లి భాను. భాను నాకన్నా 2 సంవత్సరాలు చిన్నది. తెల్లగా సన్నగా ఉంటుంది. రూపానికి మించిన తెలివితేటలు గలది. నేను 2వ సంవత్సరం చదువుతూ కూడా చాలా విషయాలు, పాఠాలు, లెక్కలు భాను దగ్గర నేర్చుకునేవాడిని. భాను నాకు ఒక విషయం బోధపరుస్తూ ఉంటే భాను అంత తెలివిగా ఉందని నాకే గర్వం కలిగేది. భానుకి సైన్స్లో, లెక్కల్లో ఎప్పుడూ ఫస్ట్ మార్కులే వస్తుండేవి. ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, కలిసి సినిమాలు చూసేవాళ్ళం, కలిసి నవలలు చదివేవాళ్ళం, స్నేహితుల ఇళ్లకు తిరిగేవాళ్ళం, ఇద్దరం కలిసి సినిమాలు చూసి కథలు చదివి తర్కించుకునేవాళ్ళం. ఒకసారి ఎప్పుడో ఎవరో ఇస్తే పేక పట్టుకొచ్చాను. ఎప్పుడన్నా ఆడుకోవచ్చని తెచ్చాను భాను అన్నాను. భాను మొహం చిట్లించేసింది. పేకాట ఆడుకుంటామా, అది వ్యసనం అంది. డబ్బులతో కాదు, ఊరికే సరదాకి అన్నాను కోపంగా. వ్యసనం మీద సరదా ఏమిటి, ఆ ముక్కలన్నీ చింపేసి పొయ్యిలో పడాయి అంది. మళ్ళీ అడిగాను, ఒప్పుకోలేదు. నాకు ఒక ఆలోచన వచ్చింది. నీకు పెళ్ళయ్యాక మీ ఆయనకి పేకాట ఇష్టమైతే ఏం చేస్తావు అన్నాను. అలాంటి మనిషిని నేను అసలు పెళ్ళే చేసుకోను అంది. నేను నవ్వాను. అలాంటి మనిషి అని నీకు ముందే తెలుస్తుందా? పెళ్ళయ్యాకే తెలిసిందనుకో అప్పుడు. మొదట ఆశ్చర్యపోయింది, తర్వాత కొంచెం నవ్వి అలాగైతే అతనికి చెప్పి మాన్పిస్తాను అంది. అతను నీ మాట వినకపోతే? వినడా, చూద్దుగాని వింటాడో లేదో అంది. ఎంత నమ్మకం ఆనాడు తన జీవితంలోకి వచ్చే మనిషి మీద భానుకి. తనకు నచ్చని విషయాల మీద చాలా గట్టిగా ఉండేది. అసలు భాను మనస్తత్వం చాలా సున్నితం. తల్లి అయినా ఒక్క మాట ఎక్కువ అంటే సహించలేని అభిమానం, మాటకు మాట జవాబు చెప్పే పౌరుషం. అమ్మ ఏదైనా అంటే మాత్రం కుండబద్దలు కొట్టినట్టు జవాబు చెప్తావా అంటే, ఏ నన్ను అనవసరంగా అంటే నేను బాధపడినా మరి అనేది. చిన్నతనంలో తల్లి మాటలే పడని భాను భర్త దగ్గర ఎంతెంత అవమానాలు పడిందో. అటువంటి దౌర్భాగ్యులు ఎందరో 24 గంటలు ఊపిరి పీల్చి క్షణక్షణం బతుకుతూనే ఉన్నారు. భాను బతకలేకపోయింది. భాను స్నేహం నాకు అపురూపమైనదిగా తోచేది. భాను స్నేహంతోనే నేను కొంత సెన్సిటివ్గా తయారయ్యానేమో కూడా. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాసే రోజుల్లో ఏమాత్రం అవకాశం వచ్చినా భవిష్యత్తును గురించి ముచ్చటించుకునేవాళ్ళం. ఏ ఊళ్ళో కాలేజీ బాగుంటుంది, ఇద్దరం ఒకే గ్రూప్ తీసుకోవాలి సుమా, ఎంత చదివినా కలిసే చదవాలి, నీకు డాక్టర్ కావాలనుందా లాయరా, ఎంతైనా డాక్టరే హోదాగా ఉంటుంది లేదు, డాక్టర్ కేశవరావు, డాక్టర్ భానుమతీదేవి. పక్కుమని నవ్వుకుంటూ అలాంటి కోరికలు కోరుకునే ఆ సమయంలో ఈ అనుమానం ఒక్కళ్ళకైనా రాలేదే, భానుని ఇంకా చదివించే పరిస్థితి ఉందా అనుకోలేదే. భాను చదువు మానేస్తోంది అనుకుంటే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఇక నాకు భాను స్నేహం దూరమైనట్టే. ఈ విషయం ఎలా మాట్లాడాలో, అసలు భాను మొహం ఎలా చూడాలో అర్థం కాలేదు. అయినా భానును నేను ఓదార్చాలి, ధైర్యం చెప్పాలి. పిన్ని ఏదో పనిలో ఉంటే వంటింట్లోంచి బయటకు వచ్చేశాను. గదిలో భాను ఉదాసీనంగా కూర్చునుంది. నేను నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. నోరు పెగుల్చుకుని ఏదో అందామనుకుంటూ ఉండగా నా చెయ్యి పట్టుకుంది. నా ముఖంలోకి చూస్తూ, ఇక మనం విడిపోతున్నాం అన్నయ్య, నన్ను మర్చిపోవు కదూ అంది. భాను, నాలో ఏదో బాధ వ్యక్తమైంది. నువ్వు అదృష్టవంతుడు అన్నయ్య, నువ్వెన్నో డిగ్రీలు సంపాదించాలి, వృద్ధిలోకి రావాలి. నేను భాను దగ్గరే టేబుల్కి ఆనుకుని నిలబడ్డాను. ఇద్దరం కలిసి చదువుకుందామని ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం భాను. నువ్వు మానేస్తే నేను ఒక్కడిని, నేను మానేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. నేను కూడా నిజంగా అలాగే అనిపించింది. ఎంతో తెలివితేటలు గల భానే మానేస్తే నేను కాలేజీలో చదివి ఉద్ధరించేదేమిటి? భాను నవ్వింది. నేనంటే నీకెంత అభిమానం అన్నయ్య, నువ్వు గొప్పవాడివైతే నాకు సంతోషం కాదా? నేను నిన్ను మాననిస్తాననుకుంటున్నావా? ఏ దిగులు పెట్టుకోక ఉత్సాహంగా చదువుకో, నాకు ఉత్తరాలు రాస్తూ ఉండు అంది. భాను అలా చెప్తుంటే సహించలేననిపించింది. నేను మౌనంగా ఉండిపోయాను. భానుని చదివించడానికి బాబాయికి శక్తి లేదు నిజమే, కానీ భాను వంటి దాన్ని ఒక్కదాన్ని కాదు, 10 మందిని చదివించగల శక్తి, తాహతు నా తండ్రికి ఉన్నాయి. ఆయన కొడుకునైన నా కోసం తాతయ్య దగ్గర నుంచి సంపద పోగుపడుతోంది. కానీ నేనేం చేయగలను? ఏమీ చేయలేను. నాన్నకు చెప్పలేను, చెప్పి డబ్బు ఇప్పించలేను. ఆయనకు ఆడపిల్లల చదువు అంటే సదభిప్రాయం లేదు. అందుకే మా చెల్లి 5వ తరగతి కూడా పూర్తి చేయకుండానే అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఆ అన్యాయానికి ఒక పసి హృదయం బావురుమని ఏడ్చిందని నాన్నకు తెలియలేదు. అంతే.
ఈనాడు ఇంకో చెల్లి విషయంలో కూడా నేనేమీ చేయలేను అనుకున్నాను. నాన్నను అడిగి చూడాలని కూడా నాకు తోచలేదు. ఆ ప్రయత్నమే చేయలేదు. భాను వంటి రత్నం మరుగున పడిపోతే అది దేశానికే నష్టం కావచ్చు. రత్నాల పట్ల ఆ నష్టపోయే దేశమే మౌనం వహిస్తోంది. ఏమిటి ఆలోచిస్తున్నావు అంది భాను. ఆస్తి వ్యవహారాలు ఇప్పుడు నా చేతిలో ఉంటే మనం ఇలా విచారించే అవసరం ఏదీ వచ్చేది కాదు. కానీ మా నాన్న నీకు తెలుసు కదా, ఆయనకి చెప్పి లాభం లేదు. కావాలంటే ఆడపిల్లల పెళ్ళికి డబ్బు సర్దుతాడు కానీ చదువు అంటే సర్దడు. భాను ఆశ్చర్యపడ్డట్టు చూడసాగింది. ఈ చెల్లిని ఇంత ప్రేమించే అన్నయ్య ఒకడున్నాడని నాకు ఈ క్షణం వరకు తెలియలేదు అన్నయ్య. ఈ ప్రేమ మనం పెద్దవాళ్ళమై చచ్చిపోయే వరకు ఇలాగే ఉండిపోవాలి. అంతకన్నా ఏ సహాయము నాకెక్కువ కాదు అంది భాను. కళ్ళు చటుక్కున చెమర్చాయి. నేను భాను చేయి పట్టుకున్నాను. భాను, నా మనసులో నీకున్న స్థానం శారదకు కూడా లేదంటే అబద్ధం కాదు. శారదకు నాకు ఉన్న బంధం సహోదరత్వం. దాన్ని నేను తేలికగా తీసివేను. కానీ నీకు నాకు ఉన్నది స్నేహం. దీనికి సాటి ఏమీ లేదు. ఎప్పుడు నీ సంతోషాన్ని నీ శ్రేయస్సుని కోరే అన్నయ్యని నేనున్నానని గుర్తుంచుకో. నీకేది కావాలన్నా నాకు రాయి. నువ్వు ఇవాళ అన్నం తినలేదంటే అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? కొన్ని పరిస్థితులకు లొంగాలి, తప్పదు భాను, నీకు తెలుసు. భానుని అలా ఓదార్చాను. నేనేదో తప్పు చేశానని బాధ వేధించింది. రేపు నా చేతిలోకి రాబోయే ఆస్తికి ఆ రూపాయలకి చిల్లి గబ్బ విలువుండదు అనిపించింది. ఆ రాత్రి భానే స్వయంగా ఇద్దరికీ అన్నాలు పెట్టింది. భానుకి ఆవేశమే కాదు, వివేకం కూడా ఉంది. భాను తల వంచుకుని అన్నం తింటుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక భవిష్యత్తు మీద ఎన్నో కలలు గని గాలి మేడలు కట్టిన భాను ఈ భంగపాటును ఎలా భరించింది? కలలు కరిగిపోయినా, ఊహలు చెదిరిపోయినా ఓర్చుకోగలిగే అంతటి శక్తి కలదా భాను హృదయం? ఆనాడు చదువులో భంగపాటును భరించగలిగిన భాను వివాహంలో భంగపాటును భరించలేకపోయింది. ఏ కాలేజీలో చేరేది, ఏ గ్రూప్ తీసుకునేది, ఎక్కడ బస పెట్టేది, చదువుకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ భాను సలహాలు పాటించాను. కాలేజీ గేటులో కాలు మోపిన క్షణం నుంచి ఎప్పుడు ఏం జరిగేది, లెక్చరర్లు ఎలా వచ్చేది, అమ్మాయిలు ఎలా ఉండేది, అబ్బాయిలు ఎలా అల్లరి పెట్టేది, అక్షరాల కాలేజీని వర్ణిస్తూ ఉత్తరాలు రాశాను. ఏం చూసినా అది భానుకు రాయకపోతే నా మనసుకు తృప్తి ఉండేది కాదు. భానుకి నవలలు చదవటం మహా ఇష్టం. ఎన్ని ప్రయత్నాలైనా చేసి పేరు పొందిన నవలలు కొన్ని భానుకు పంపితే ఏమిటో ఆనందం. క్లాసు పుస్తకాల నుంచి కొన్ని విషయాలు ఎత్తి రాస్తే భానుతో కలిసి చదువుకుంటున్నట్టుగా ఏదో అనుభూతి. భాను హృదయంలో దిగులు పోగొట్టి సంతోషం కలిగించాలని నా తాపత్రయం. కృతజ్ఞతతో ఆనందంతో భాను రాసే లేఖలు చదువుతుంటే కళ్ళు చెమర్చేవి. క్రమంగా భాను ఉత్తరాల్లో విచార రేఖలు మాయమయ్యాయి. హిందీ పరీక్షలకు చదువుతున్నానని, లైబ్రరీ పుస్తకాలు తెచ్చుకుంటున్నానని, ఎప్పటిలా తీరిక లేకుండా ఉంటున్నానని భాను రాస్తున్న కొద్దీ నా మనసు కూడా తేలిక పడసాగింది. ఇక ఇంటర్ పరీక్షలు రాశాను. క్లాస్ వచ్చింది. ఆ సంతోష సమయంలోనే మరొక శుభవార్త. శుభలేఖ పంపుతూ భాను ఉత్తరం రాసింది. నాకు ఆశ్చర్యం వేసింది. భానుకి ఇంత తొందరగా పెళ్ళేమిటి? వరుడు రాజశేఖరం BA అట. బాగానే ఉంది. కానీ ఎందుకో ఎక్కడో నాకు వెలితి అనిపించింది. భాను డాక్టర్ కావాలని ఆశపడింది. ఫలించలేదు. పోనీ డాక్టర్ భార్య అయినా అయితే ఏమిటో నాకు ఆ భ్రమ. డాక్టర్ ఎంత ఖరీదని, ఈ వరుళ్ళు కట్నాలు నాకు తెలియనివి కావుగా. కూతుర్నే డాక్టర్ చదివించలేడు బాబాయ్. ఒక డాక్టర్ని కొనగలిగితే BAని బేరం చేయటానికి చాలా ఖర్చు చేసి ఉండాలి. పెళ్ళి 4 రోజులే ఉంది. 2 రోజుల కిందటే మళ్ళీ కాలేజీకి వెళ్ళేందుకు బట్టల కోసం నాన్న 3 పచ్చ నోట్లు ఇచ్చాడు. భానుకి ఖరీదైన రిస్ట్ వాచి, కాబోయే బావగారికి మంచి పెన్ను తీసుకున్నాను. భాను చేతికి స్వయంగా నేను వాచి కడుతుంటే ఆ అందమైన కన్నుల్లో మెరిసిన ఆనందం, ఆశ్చర్యం, తన మీద నా అభిమానానికి గర్వం. అవి చాలు. వాటి కోసమే భానుకి ఏమైనా చేయాలనిపించేది. అన్నయ్య, ఈ బహుమతికి ఒక విలువంటూ లేదు. కానీ నీకు నేనేమి ఇవ్వగలను? అప్పుడు నేనే అడుగుతాను, సరేనా? పెళ్లి కొడుకుని గురించి వివరాలు తెలుసుకోవాలని మహా ఆతృతగా ఉంది నాకు. భానుకి భర్త కాబోతున్న ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలి. మరి భాను, పెళ్లి చూపులు చూసావు కదా, బావగారు ఎలా ఉన్నారేమిటి? బంగారు వన్నె శరీరం, నొక్కుల జుట్టు, విశాలమైన పాలభాగం, బలిష్టమైన వక్షస్థలం,
భుజకీర్తులు, పాంకోళ్ళు, 4 చేతులు. అలాగా, ఇంకా నేను మనిషేనేమో అనుకుంటున్నాను. పోరా, నవ్వేసింది భాను. భాను, నాకు పిసరంతన్నా చెప్పకుండా మీ ఆయన్ని నిర్ణయించుకున్నందుకే నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి. పైగా నేను అడిగినా కూడా చెప్పకపోతే నాకేం నచ్చలేదు అని అలిగి కూర్చున్నాను. భాను నవ్వి నా గడ్డం పట్టుకుంది. బాబు చెప్తాను కానీ నువ్విలా మూతి బిగించుకుని కూర్చోకు, మాటలు వినిపించవు. ఓహో, మీ ఆయనైతే మూతితో వింటాడు, చెవులతో మాట్లాడతాడు కాబోలు, అందుకే నీకు మహా నచ్చాడు. నిజం, అన్నయ్యకి ఎలా తెలిసిపోయింది అని వాచి పెట్టుకున్న చెయ్యి గడ్డం కింద పెట్టుకున్న ఆలోచన అభినయించసాగింది. ఇక అలిగి లాభం లేదని, చెప్పు భాను, నీకు బాగా నచ్చాడా అని ఆతృతగా అడిగాను. నవ్వి అంది, బాగా నచ్చటం ఏమిటి, నాన్న వాళ్ళు భానుకు తగినవాడు అనుకున్నారు. నేను చూశాను, ఇష్టపడ్డాను. అతనికి దూరపు బంధువులు ఎవరో తప్ప కావలసిన వాళ్ళు ఎవరూ లేరట. ఆ బంధువులు అతనికి ఉన్న కొంచెం ఆస్తితో పెంచి పెద్ద చేసి వదిలేశారు. ఆస్తి హరించింది, డిగ్రీ వచ్చింది, ఇప్పుడు ఉద్యోగం ఒక్కటే ఆధారం. అమ్మ అందుకే కొంచెం వెనకాడింది. మనిషికి మనిషే విలువ కానీ ఆస్తిపాస్తులదే ఉందన్నయ్య అంది గబగబా. నిజం భాను, మంచి పని చేశావు. ఆస్తి గురించి ఆశపడకూడదు. ఇక మమ్మల్ని మర్చిపోతావు కాబోలు. మరి మర్చిపోనా? పెద్ద సిటీకి వెళ్ళిపోతున్నాను. బీచ్లో షైర్లు, సినిమా హాలు, పిక్నిక్లు, పార్టీలు. ఒక్కటేమిటి, సిటీ మనదే. తిరుగుదు. ఇక్కడెవరో అసూయ పడిపోవట్లేదు కానీ మరి అతగాడి అందచందాలు వర్ణించావు కావు. మన్మధుడా, నలకుబారుడా, రాజకుమారుడు. ఆహా, అంత అందగాడా? ఒత్త అందగాడా? అతిలోక సుందరుడు, జగదేక వీరుడు. పక్కుమని నవ్వుకున్నాం. ఆడపిల్లలు భర్తల గురించి అలా కలలు కంటారు కాబోలు. భాను కలలన్నీ ఎంత కలలయ్యాయి. నవ్వుతూ ఉంటే పిన్ని వచ్చింది. చూడు పిన్ని, ఎంత అడిగినా అతని గురించి భాను సరిగా చెప్పట్లేదు అని ఫిర్యాదు చేశాను. నీ మొహం అదేం చెప్తుంది, మనిషి ఏమో చక్కగానే ఉన్నాడు. వెనక చిల్లిగవ్వ ఆస్తి లేదు. ఇంట్లో కాస్త కష్టానికి సుఖానికి ఆడ సాయమూ లేదు. అతనికి తల్లి లేదు. అదే నాకు ఆలోచనగా ఉంది. ఇంకా ఇప్పుడు ఆలోచన ఏమిటి? పర్వాలేదులే పిన్ని. భాను మాత్రం తెగ మురిసిపోతోంది. షికారులు, సినిమాలు అని కండ ఎక్కొచ్చేలా గిల్లేసింది. అయిందా అన్నట్టు కొరకొర చూసింది. నోరు మూసేసుకున్నాను. పిన్ని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇక పెళ్లినాటి సాయంకాలం మగ పెళ్లివారు వచ్చేసి విడిదిలో దిగారని తెలియగానే పందిరికి పూల బట్టలు కడుతున్న వాడిని ఎక్కడొక్కడ వదిలేసి కిందకు దూకి పరిగెత్తాను. ఆ అతిలోక సుందరుణ్ణి చూడటానికి. విడిదిలో అంతా హడావిడిగా తిరుగుతున్నారు. పెళ్లి కొడుకు కోసం వెతుక్కుంటూ బయలుదేరాను. అప్పుడు ఆ గదిలోంచి 5-6 సూటు వాలాలు బెలబెల్లాడుతూ బయటకు పోయారు. బహుశా వాళ్ళంతా అతని చెలికాండ్రు కాబోలు. గదిలో అడుగుపెట్టాను. అతను ఒక్కడే కూర్చుని ఉన్నాడు. గ్లాస్కో లుంగి, తెల్లటి చొక్కాతో ఉన్నాడు. ఉన్న 2 కళ్ళు విప్పార్చుకుని చూస్తూ నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నమస్తే అన్నాను. నమస్తే, రండి అన్నాడు. నేను భానుమతికి అన్నయ్యని, పేరు కేశవరావు, మిమ్మల్ని చూడాలని. కూర్చోండి అన్నాడు. మర్యాద తెలిసే అనుకున్నాను. నేను మరొక కుర్చీలో కూర్చున్నాను. అతను సిగరెట్ అందించబోయాడు. అలవాటు లేదు అన్నాను. ఈ రోజుల్లో విచిత్రమే అన్నాడు. తను సిగరెట్ వెలిగించి కాలు మీద కాలేసుకుని వెనక్కి వాలి దర్జాగా పొగవిడుస్తున్నాడు. ఎర్రగా, సన్నగా, అందంగానే ఉన్నాడు. జుట్టుకు నొక్కులేం లేవు. విశాలమైన పాల భాగమే కానీ బలిష్టమైన వక్షస్థలం కాదు. భుజకీర్తులు, పాంకోళ్ళు గట్రా ఏమీ లేవు. మొత్తానికి అందగాడు. ఎక్కువగా మాట్లాడలేదు. పెళ్లి కొడుకు దర్జా కాబోలు కొంత ప్రదర్శించాడు. మిమ్మల్ని గురించి మా చెల్లిని అడిగితే అతిలోక సుందరుడు, జగదేక వీరుడు అని చెప్పింది అన్నాను నవ్వుతూ. జానపద చిత్రాలు బాగా చూస్తుంది కాబోలు. మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు తను నవ్వుతూ. చంపారే, నేను ఆడపిల్లను కాదు కదండి, ఏమనుకున్నా చెప్పేయటానికి అన్నాను. అలా సంభాషణ కొంచెం సరదాగానే సాగింది. ఒక అరగంట కూర్చుని వచ్చేశాను. భాను దగ్గర చేరి అంతా చెప్పాను. భుజకీర్తులు, పాంకోళ్ళు లేవు భాను. అతన్ని అడిగాను కూడా. దాచేసుకున్నాడంటావా అన్నాను. భాను కళ్ళు దించుకుని నవ్వింది. ఆనాడు ఆ నవ్వులో ఎన్ని ఊహలో, ఎన్ని కోరికలో. భాను మెడలో అతను పెళ్ళికొడుకు మాంగళ్యం ముడి వేస్తుంటే నాకు కావాల్సిన వారెవరో దూరం అయిపోతున్నట్టుగా బాధ కలిగింది. అప్పుడు భాను నా చెల్లెలే కాదు, అతని భార్య కూడా. ఇక అన్నయ్యతో గంటల తరబడి మాట్లాడటానికి, విరగబడి నవ్వుకోవటానికి అవకాశం ఉంటుందా?
అందరితో పాటు చేతులు అక్షింతలు విసిరి నిశ్శబ్దంగా కళ్ళు ఒత్తుకున్నాను. నా అంతరాత్మ భానుని దీవించింది. నా చెల్లి 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి అని. నా దీవెనలు ఈనాటికి ఇలా ఫలించాయి. పెళ్లి కొడుకు కాస్త బావగారై కూర్చున్నాడు. అల్లుడు వెళ్ళేంతవరకు నన్నుండి పొమ్మంది పిన్ని. అంత కొత్తలోనే బావగారు భానుని దుమ్మెన అందించమనో, చొక్కా చేతులు మడతలు పెట్టమనో, బూట్లు తొడవమనో ఏదో ఒక పని పురమాయిస్తూ ఉండేవాడు. భాను అవన్నీ అక్షరాలా పాటించడానికి సిగ్గుపడేది. ఏమాత్రం లోటు జరిగినా ఆలస్యమైన అతను విసుక్కునేవాడు. కళకళలాడే భాను మొహం చిన్నబోయేది. అది అతను అర్థం చేసుకునేవాడో లేదో కనీసం గమనించినట్టు కూడా కనిపించేవాడు కాదు. నాకేమిటో కష్టం వేసేది. భాను పరాధీన అయిపోయిందా? అన్ని విధాల భానుని శాసించగల వ్యక్తి అవతరించాడా? సున్నితమైన భాను మనస్సును నొప్పించకూడదని, భానుని అపురూపంగా చూసుకోవాలని అతనికి తెలిస్తే ఎంత బావుండు అని నా మనసు కొట్టుకునేది. నేను వెళ్ళిపోయే ముందు భానుని ఒంటరిగా కలుసుకున్నాను. భాను, బావకు కొంచెం కోపం ఎక్కువ కదూ, నువ్వే శాంతం వహించాలి. అమ్మ మీద చిరాకు పడ్డట్టు కాదు సుమా. నాకు మాటలు పెగల్లేదు. భాను తల మీద బరువైన బాధ్యత పెడుతున్నట్టుగా, ఆడుతూ పాడుతూ తిరిగే భానుని ఎవరికో అప్పగించేస్తున్నట్టుగా అనిపించింది. అన్నయ్య అంది భాను. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయింది. నాకు ఆయన గురించి బాధ లేదన్నయ్య, నా మనసుకు సంతోషంగానే ఉంది అంది నేల చూపులు చూస్తూ శాంతంగా. అప్పుడే ఎంత శాంతం! నువ్వు అలా అంటే ఇప్పుడు నాకు సంతోషంగానే ఉంది అన్నాను. తర్వాత నా చదువు విషయం వచ్చింది. మెడిసిన్ చదవమంది భాను. ఇప్పుడు నాకు ఆ కోరిక లేదు భాను, బీఏకే వెళ్తాను. నీకు ఇష్టమే కదూ? భాను మరేమీ వాదించకుండా సరే అంది. భాను 3వ నెలలో అతని దగ్గరికి వెళ్ళిపోయింది. తమ కొత్త కాపురం గురించి, బావగారి కోపతాపాల గురించి, తను నేర్చుకుంటున్న పని పాటల గురించి ఉత్తరాలు రాసేది. రోజులు బాగానే గడుస్తున్నాయట. బావగారికి మాత్రం కోపం తగ్గటం లేదట. చీకటితో లేచి పనిలో జొరబడాలంటే తనకు చికాకు వేస్తోందట. ఒక్కోసారి ఈ బాదరాబందీ ఏమిటా అని ఎక్కళ్ళని విసుగు వచ్చేస్తోందట. మరుక్షణంలోనే ఎందుకో ఓర్పు వచ్చి పడుతోందట. అన్నిటికన్నా ముఖ్య విషయం, తనకు నేనే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటానట. నేను నాకు తోచిన ధైర్యం చెప్తూ ఆ ఉత్తరాలకు జవాబులు రాసేవాడిని. ఇక సంవత్సరం తిరిగేసరికి భాను తల్లి కూడా అయింది. రాజా వంటి అల్లుడిని చూసి మురిసిపోయాను. తల్లిదండ్రులకు ఉన్న అందచందాలన్నీ వాడికి వచ్చాయి. తెల్లగా సన్నగా సూర్యకిరణంలా ప్రకాశిస్తూ వాడు ఏడాదిలోపునే గుణ నడిచేస్తూ ఉంటే చూడటానికి 1000 కళ్ళు కావాలనిపించేది. ఆ 2 సంవత్సరాల్లో భాను చాలా మారిపోయింది. ఓర్పు, శాంతం, నెమ్మది అన్నీ ఒకటే, అన్నీ అలవడ్డాయి. నువ్వు చాలా మారిపోయావు భాను. మనం స్కూల్లో చదువుకునేటప్పట్లాగా ఎందుకు లేవు? ఇంకెప్పుడు అలా ఉండవా అన్నాను ఒకసారి బిక్కమొహం వేసుకొని. భాను అదో రకంగా నవ్వింది. నేను మళ్ళీ అలాగే ఉండాలంటే ప్రేమించే అన్నయ్య ఒక్కడే చాలడు అంది. నాకేమిటో అర్థం కాలేదు. ఏమిటి భాను అన్నాను. అబ్బా ఏం లేదు పోరా అనేసింది. నువ్వు మహా ఆరిందా అయిపోయినట్టు నన్ను మరీ పిల్లకాయలా తీసేస్తున్నావు. అసలు నువ్వే నాకన్నా చిన్నదానివి అన్నాను కోపంగా. భాను నవ్వింది. ఆ నవ్వులో ఏదో తక్కువైంది. ఆ నవ్వటంలో ఏదో లోటుంది. ఇక బిఏ ఫలితాలు తెలిసాక భానుకి సంతోషంగా ఉత్తరం రాశాను. భాను, ఎంఏ మీ సిటీలోనే చదవాలనుకుంటున్నాను. మళ్ళీ నీకు దగ్గరగా వస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది అని. నాకు అనుమానం వచ్చి పడింది. భాను నన్ను వాళ్ళ ఇంట్లోనే ఉండమని బలవంత పెడుతుందో ఏమో అని. ఏం చేయాలి? వాళ్ళు ఏ అడ్డు లేకుండా స్వేచ్ఛగా ఉంటున్న దంపతులాయే. వాళ్ళ మధ్య నేను అడ్డు అవుతాను. భాను ఎంత నిష్ఠూర పెట్టినా ఒప్పుకోకూడదు అనుకున్నాను. బ్రతికాను. భాను రాసిన జవాబులో ఆ ప్రసక్తే లేదు. నా రాక కోసం పుట్టెడు ఆశతో ఎదురు చూస్తుందట. నా దగ్గర తనివి తీరా ఏడవాలనుందట. దిగులుగా రాసింది. పిచ్చి భాను అనుకున్నాను. ఏమీ ఊహించలేదు. ఇక యూనివర్సిటీ ఫీజు కట్టి హాస్టల్లో చేరి సామానంతా గదిలో సర్ది అమ్మ నా కోసం చేసిచ్చిన మినప సున్ని డబ్బా సంచిలో వేసుకుని బయలుదేరాను. అప్పటికి భానుని చూసి కొన్ని నెలలైంది. భాను చాలా చిక్కినట్టుగా కనిపించింది. నన్ను చూస్తూనే నన్ను నవ్వు మొహంతో ఏదో పెన్నిది దొరికినట్టే చేయి పట్టుకుంది. బాగున్నావా? నిన్ననే వస్తావనుకున్నాను. అసలు నీ ఉత్తరమే ఆలస్యంగా అందింది. పెద్దమ్మ వాళ్ళంతా కులాసానా? అబ్బా
చాలా పొడుగైపోయావే అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. జవాబులు వినకుండానే, ఒరే నాని, మామయ్య వచ్చాడ్రా, మామయ్య నీకేం తెచ్చాడో అడుగు అంటూ నడబండితో ఆడుకుంటున్న వాడిని లాక్కొచ్చింది. వాడు చకచక నడిచి నా దగ్గరకు వస్తూ ఉంటే వాడి బుగ్గ గిల్లి, నీకేం తెలియదురా అన్నాను. అల్లుడు అంటే అంత అలుసు అనుకుంటున్నావేమిటి? ఓ బిస్కెట్ ముక్కైనా తేకపోతే అది గుర్తుంచుకుంటాడు సుమా అంది బాను నవ్వి. అయితే నీ కొడుక్కి బిస్కెట్ల కట్నం చాలంటావు అన్నాడు టిన్ అందిస్తూ. ఇప్పటికి చాలు అంది గొప్పగా. మగవాడి తల్లి మరి అంది. నానిగాడు బిస్కెట్లు ఎన్నిక చేస్తుంటే మేమిద్దరం కబుర్లో కొట్టుకుపోయాం. అన్నిటి మధ్య నా పెళ్లి విషయం కూడా ఎత్తింది బాను. నేను పెళ్ళాడబోయే ఆడది ఎవరో కానీ అదృష్టవంతురాలట. ఆ అదృష్టం సుశీలకే దక్కనివ్వాలట. సుశీల నాకు మేనమామ కూతురు, భానుకి ప్రాణ స్నేహితురాలు. సుశీల పుట్టినప్పటి నుంచి కేశవ్ పెళ్ళంగానే చలామణి అవుతూ ఉంది. కానీ అది నిజమో కాదో మా నాన్నకి దేవుడంటూ ఉంటే వాడికి తెలియాలి. నాన్న ఎప్పుడు పైకి తేలడు, దేవుడు కనిపించడు. మరి తెలిసేది ఎలా? నా ఉద్దేశం చెప్పమంటే మాత్రం సుశీల్ అంటే నాకు సంతోషమే. అయినా నేను నా పెళ్లి గురించి ఏనాడు ఆలోచించలేదు. చెప్తే బాను నమ్మదు. కర్మ. నువ్వు దొంగవి, నీకే ఇష్టం లేక పెదనాన్న మీద గెంటుతున్నావు. సుశీలనే చేసుకుంటానని నువ్వు పంతం బట్టి కూర్చుంటే ఎందుకు కాదు అంది. నేను నవ్వాను. నేను పంతం ఎందుకు పట్టాలి? నీ సుశీల తప్పితే లోకం గొడ్డుపోయిందనా అన్నాను. లోకం ఎప్పుడు గొడ్డుపోదు రావుగారు అంది వెటకారంగా. అంతలోనే సీరియస్గా ప్రారంభించింది. సుశీల నిన్నే అభిమానిస్తోంది. నీకెంత ఫీజు ఇస్తానందేమిటి? భాను నా కళ్ళల్లోకి చూసి నవ్వుతూ, నీ గుణం, దాని అందం కలిసిన కోడల్ని ఇస్తానని మాటిచ్చింది అంది. సిగ్గుపడిపోయాను. అదేమిటో భాను ఆరిందాలాగా సిగ్గు లేకుండా మాట్లాడేస్తోంది. ఎవరిని అడిగి నీకు ఆ మాట ఇచ్చింది అన్నాను కోపం నటిస్తూ. ఏమో దాన్నే అడుగు అంది. కొంతసేపు అయ్యాక బావగారు ఇంకా రాలేదే అన్నాను. టైం 8 కావస్తుంది, వస్తారు అంది. బావ కబుర్లు ఏమైనా చెప్పు బాను అన్నాను. రేపటి నుంచి నువ్వే చూద్దుగానిలే అంది నవ్వుతూ. 9 కూడా దాటింది. ఎన్నిసార్లు అన్నానికి లేవమన్నా బావని రాని అంటూ కూర్చున్నాను. ఆయన వచ్చేసరికి మరో అరగంట అయింది. రోజు ఆయన వచ్చే వేళ అదేనట. ఈ పాడు ఉద్యోగాలకి పెళ్ళాం బిడ్డలతో ఇంట్లో గడపడానికి పొత్తు కుదరదు కాబోలు అనుకున్నాను. బాగున్నారా? అప్పుడే హాస్టల్లో దిగకపోతే 4 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళకపోయారా అంటూ పలకరించాడు. స్టేషన్ నుంచి నేరుగా వెళ్ళిపోయాను బావా. సామానది ఇటు అటు తిప్పడం శ్రమ కదా. మీరు కులాసయ్యానా? 10 గంటల వరకు ఏమి చాకరీ అండి? ఇంతవరకు బాను ఒంటరిగా ఉండాల్సిందే అన్నాను. మీ చెల్లి ధైర్యస్తురాలే కదా, స్నానం చేసి వస్తాను అంటూ దొడ్లోకి వెళ్ళాడు. భోజనాలు అవగానే నిద్ర ముంచుకొచ్చింది. భాను సుఖంగా ఉంది, అంతే చాలు అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను. వారానికి ఒకసారైనా ఏదైనా కొనుక్కుని వెళ్ళి భానుని పిల్లాడిని చూసి ఒక్కపూట భోంచేసి రావటం అలవాట్లాగా అయిపోయింది. ఎప్పుడో కానీ అతన్ని చూడటం తటస్థపడేది కాదు. అతని ఇంట్లో ఉండే కాలం తక్కువ. భాను ఒక్కతి ఏదో చదువుకుంటూనో కుట్టుకుంటూనో కొడుకుతో ఆడుకుంటూనో ఉండేది. నన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా చేయి పట్టుకుని మరీ పలకరించేది. అబ్బా, ఇంత ఒంటరితనం ఎలా భరిస్తున్నావు భాను అంటే, ఏం చేయమంటావు అనేది దిగులుగా. ఇక 2-3 నెలల్లోనే నేను గ్రహించింది ఏమిటంటే, భాను అశాంతిగా గడుపుతోంది, దుఃఖంతో కృంగిపోతోంది, భారంగా రోజులు దొర్లిస్తోంది. అలా అనిపించగానే పిడుగు దెబ్బతిన్నట్టుగా అదిరిపడ్డాను. భాను అశాంతితో బాధపడటమా, దుఃఖంతో కృంగిపోవటమా? కారణం ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదు. భాను మాత్రం చాలా మారిపోయింది. ముభావంగా, ఉదాసీనంగా, ఏది తనకు పట్టనట్టుగా ప్రవర్తిస్తోంది. బావ ఏదో అడుగుతాడు, అందిస్తుంది, లేదా పొడిగా జవాబు చెప్తుంది, అంతే. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోవటం అరుదు. వచ్చి రాని మాటలు చెప్తూ ఇల్లంతా బొంగరంలా తిరిగే కొడుకుని ఇద్దరూ కలిసి ఆడించటం కానీ, నవ్వుకోవటం కానీ, వాణ్ణి గురించి ముచ్చటించుకోవటం కానీ నేను చూడలేదు. అసలు కొడుకుని తండ్రి ఎప్పుడూ ఎత్తుకు తిరిగినట్టే ఉండదు. వాళ్ళ మధ్య అనురాగాలు కానీ, అభిమానాలు కానీ నాకేమీ కనపడలేదు. వాళ్ళని నేను అపార్థం చేసుకుంటున్నానేమో. వాళ్ళ సంసారంలో నేను ఊహించే భయాలేమీ లేవేమో. వాళ్ళు నిర్మలంగా ప్రశాంతంగా బతుకుతున్నారేమో.
అయితే ఇల్లాలి ముఖం మీద ఒక్క చిరునవ్వు రేఖ కూడా గోచరించదే. ఆ కళ్ళల్లో దీనత్వం ఏదో గూడు కట్టినట్టు ఉంటుందే. భానుని అడిగితే ఏమని? నా అనుమానమే అయితే భాను ఏమైనా అనుకుని బాధపడితే. ఇక శనివారం సాయంత్రం నేను వెళ్ళేసరికి బావ ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరు ఏదో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎన్నడూ లేనట్టు చూస్తూ నిలబడ్డాను. అదేటండి రావు గారు చోద్యం చూస్తున్నట్టు నిలబడిపోయారు అన్నాడు. అదే మిమ్మల్నే నవ్వాను. ఆ రోజు ఎందుకో ఆయన తీరిగ్గా కూర్చున్నాడు. సందడిగా కబుర్లు చెప్తున్నాడు. మీరు సమస్త విద్యలు నేర్చుకుని కానీ పెళ్లి చేసుకోరేమిటండి? మా చెల్లాయి ఎవరితో కానీ సుఖపడిపోతుంది. మీ పెళ్ళికి వచ్చి ఒక 10 రోజుల పాటు జల్సా చేద్దామంటే ఏమిటండి మీరు పెళ్లి మాట ఎత్తరు అన్నాడు. జల్సాకేం భాగ్యం, ఓ 100 రూపాయలు మనవి కాదనుకుంటే విసిగెత్తే వరకు హోటల్ వాడు విందులు చేస్తాడు, అంతే కదా అన్నయ్య అంది భాను. అన్నయ్య కాదు అక్క అని పిలువు. నీ అన్న కూడా ఒక మగవాడే అనుకుంటున్నావా? నీ అన్నగారికి ఉన్న డబ్బు నాకుంటేనా? చూసుకో, మేడలో కాలు క్లబ్లోనే అంది భాను వెటకారంగా. లేకపోతే నీ అన్నలాగా ఆడపిల్లలాగా కబుర్లు ఆడుకుంటూ కూర్చుంటా అనుకున్నావా? ఇక వాదనలతో గంట గడిచింది. రేపేటైనా వెళ్దామా అన్నాడు. భాను మొహంలో సంతోషం స్పష్టంగా కనిపించింది. వెంటనే నేను ఒప్పేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళేది, ఎన్ని గంటలకు బయలుదేరేది, ఏమిటి తీసుకెళ్ళేది, ఎప్పటికి తిరిగి వచ్చేది అన్నీ చర్చించి పారేశాం. బావగారికి పులిహార కావాలట. నేను బొప్పట్లు చేయమన్నాను. ఇవి కొంచెం చేయాలని నిర్ణయించాం. పక్క మీదకి చేరే వరకు మాటలు పెరుగుతూనే ఉన్నాయి. నేను ఆలోచిస్తూ పడుకున్నాను. అదేమిటో వాళ్ళు హాయిగా నిర్మలంగా అన్యోన్యంగా బతుకుతున్నారంటే ఎంతైనా నా మనసు ఒప్పుకోలేదు. భాను తెల్లవారుజామున 3 గంటలకే లేచింది కాబోలు. పొయ్యి అంటించి ఏమిటేమిటో చేస్తోంది. లైటు వేసి నా మంచం పక్క నుంచి తిరుగుతూ అల్మరాలోంచి సామాన్లేవో పట్టుకెళ్తోంది. ఎప్పుడు లేచావు భాను అన్నాను. నీకు మెలకు వచ్చేసింది ఏమిట్రా? ఇక రానిలే పడుకో అని లైట్ తీసేసి వెళ్ళిపోయింది. ముసుగు బిగించాను. నిద్ర రాలేదు, పడుకోబుద్ధి కాలేదు. పాపం భాను ఇంత చీకటి నెత్తిన వేసుకుని ఒక్కతీ లేచి పనిచేసుకుంటోంది. కాస్త ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. నాకే పని రాదు కదా, కర్మ. పోనీ కబుర్లు చెప్తూ పక్కన కూర్చుంటాను. లేచి వెళ్ళి పీట వాల్చుకుని కూర్చున్నాను. అప్పుడే లేచావే అంది బియ్యం కడుగుతూ. నిద్ర పట్టడం లేదు, నీకు జత కూర్చుందామని వచ్చేశాను. మంచివాడివి కానీ కొబ్బరి చిప్పలు కోరుతావేటి అంది. ఆ కటిక చీకట్లోనే కడగనట్టు మొహం కడిగేశాను. లేకపోతే అంతరాత్మ అరుస్తుంది కదా. కొబ్బరి నీళ్ళు ఒక్కడనే తాగేశాను. భాను ఏవో పనులు చేసుకుంటూనే కబుర్లు చెప్తోంది. కొబ్బరి కోరటం ఇంకా కాలేదు. ఈ యాలకులు మెత్తగా పొడుంచేయి. ఇవిగో పీట మీద పెడుతున్నాను. తర్వాత జీడిపప్పు ఒలిచిపెట్టు, తొందరగా కానివరా అంటూ హడావిడి పడుతోంది. బాగుందేవు, తెల్లారేసరికి వంటంతా నేర్పేసేలా ఉన్నావు అన్నాను తాపీగా కొబ్బరి కోరుతూ. మంచిదే కదూ, నీ పెళ్ళం సుఖపడుతుంది అంది. దాని సుఖం కోసం నన్ను కష్టపెడతావా? రేపు నీ సుఖం కోసం అది కష్టపడదా? ఎలాగైనా నిన్నటి నుంచి నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. సరేగా నాన్నయ్య, ఏడాదికి ఒకనాడైనా మొగుడు పెళ్ళం వంటింట్లో కూర్చుని కబుర్లు ఆడుకుంటూ పనిచేసుకుంటే సరదాగా ఉండదు? వేరే అడగాల? అయితే బావని లేపుకురమ్మంటావా? వెళ్ళు, నీకు పళ్ళేం ఎక్కువయ్యాయేమో. బాపురే, శ్రీవారికి గుర్రం లక్షణాలు కూడా ఉన్నాయేమిటి అన్నాను. అంతలో చటుక్కున గుర్తుకొచ్చి, భాను, ఇన్ని పనులు ఎప్పుడు నేర్చేసుకున్నావు? కాఫీ పెట్టడం కూడా తెలిసేది కాదు. 7 గంటల వరకు ముసుగు బిగించేదానివి. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. ఇన్నాళ్ళకి నన్ను మెచ్చుకున్నవాడివి నువ్వు కనపడ్డావురా. ఇదొక పునర్జన్మ. ఏమిటి భాను అలా మాట్లాడతావు? దానికి జవాబు చెప్పకుండా, సరే కానీ యాలకులు పొడవించే వేసావా? జీడిపప్పు ఒలిచావా? అయ్యయ్యో, ఏం పనిరా, బాగా చేస్తావని నీకు చెప్పాను. అన్ని పెచ్చులు గిల్లిపోసావు, తొక్కలన్నీ చూర్ణం చేశావు అంటూ 4 తిట్టి తను మళ్ళా బాగు చేసుకోసాగింది. 6 గంటల అయ్యేసరికి క్యారియర్లు 2 కట్టిపెట్టింది. నాకు వేడి నీళ్లు తోడి అంతలో నానిగాళ్ళు వేస్తే వాడికి నీళ్లు పోసింది. తను స్నానం చేసి అన్నీ సర్దిపెట్టి కొత్త జరీ చీరగట్టుకుని ముస్తావైంది. అప్పటికి బావగారు లేచి బద్ధకంగా ఒళ్ళు వెరుచుకుంటూ వస్తే టూత్ బ్రష్ అందించింది. ఆయన స్నానం చేసి టిఫిన్ అది కానిచ్చి వీధి అరుగు మీదకెళ్ళేసరికి ఎవడో ఒక ఆయన గుండెలు కమిలేలా పరిగెత్తుకుంటూ వచ్చి పడ్డాడు. రాజు, రాత్రి మెయిల్లో రామం వచ్చాడోయ్. ఇవాళ ఆదివారం కదా,
నిన్ను కాఫీ అది అవగానే రమ్మని చెప్పమన్నాడు. అదేం వార్తో కానీ వింటూనే ఇతని మొహం విద్యుత్ దీపంలా వెలిగింది. రామం వచ్చేశాడా? ఏ న్యూస్ చెప్పావయ్యా? పద పద, నీ వెనకే వస్తున్నాను. అలా మూర్తిని కూడా పిలిచి వెళ్ళు అనేసి లోపలికి వస్తూ, బాను ఒక జత బట్టలు తీసిపెట్టు, బహుశా నేను మధ్యాహ్నం భోజనంకి రానేమో అన్నట్టు సాక్స్ మాసినట్టున్నాయి, మార్చిపెట్టు అంటూ ఏవేవో ఆర్డర్స్ వేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటి, రాత్రి చెప్పుకున్నదంతా మర్చిపోయాడా? బాను నసుకుతూనే అంది. ఇవాళ తోటకు వెళ్దాం అనుకున్నాం కదా, క్యారియర్లు కూడా సర్ది పెట్టేశాను. గొప్ప పని చేశావు. తోట ఎక్కడికి పారిపోదులే కానీ మళ్ళీ వారం వెళ్దాం. ఏమండి రావుగారు, హాయిగా హోటల్ నుంచి తెచ్చుకున్నట్టు క్యారియర్లు విప్పుకొని అన్నా చెల్లెళ్ళిద్దరూ తిని కూర్చోండి అన్నాడు నవ్వుతూ. నిజానికి నాకు అసహ్యం వేసింది, కానీ ఊరుకున్నాను. బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో జరిగిపోయిన ఆ హఠాత్ సంఘటనకు నాకు మతిపోయినట్టయింది. నిట్టూర్చి తల తిప్పి చూస్తే బాను గుమ్మానికి తలాంచి నిలబడి ఉంది. కళ్ళల్లో నీళ్లు నిలిచి ఉన్నాయి. ఛే, ఇంత మాత్రానికి ఏడుస్తున్నావేమిటి? భలేదానివి. ఊరు నుంచి స్నేహితుడు వస్తే ఎవరికైనా సంతోషం కదా. మనం బయటికి ఇంకోసారి వెళ్దాం బావా అన్నట్టు కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అన్నాను ఓదార్పుగా. బాను కళ్ళు తుడుచుకుంటూ, నీకు తెలియదన్నయ్య, ఆయన వెళ్ళింది స్నేహితుడిని చూడటానికి కాదు, పేకాటకి. నేను తుళ్ళిపడ్డాను. పేకాటకా? సిగ్గుపడుతూ అంది. అవును, నీకు చెప్పలేదు ఎప్పుడు. ఏ మొహం పెట్టుకుని చెప్తాను? బయటికి వెళ్దామని అతను ఏ కార్యక్రమం పెట్టి భార్య అర్ధరాత్రి లేచి అన్నీ తయారు చేస్తే ఇంత అధ్వానం చేసిపోయింది పేకాటకా? నా ఆశ్చర్యానికి అంతులేదు. అతను పేకాట ఆడుతున్నందుకు కాదు, బాను పేకాటను సహిస్తున్నందుకు, పేకాడే వ్యక్తిని తన జీవితంలో భరిస్తున్నందుకు. ఈ మాట నాకు చెప్పకుండా ఉంచిందా? ఎందుకు? అసలు పెళ్లికి ముందు చిన్నప్పుడు పేకాట గురించి ఏమనేది? అతనికి పేకాట అలవాటైతే నువ్వేం చేస్తావంటే మానిపిస్తాను అంది. అతను వినకపోతే, అంటే భార్యాభర్తలు ఒకరు చెప్పింది ఒకరు వినని నాడు ఆ బంధమే నిరర్ధకం అనుకుంటాను అంది. బాను ఈనాడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే నా శరీరం కంపించింది. ఆ సంసారం అంతా అర్థమైపోయినట్టు అనిపించింది. బాను ఏడవటం నేనెప్పుడూ చూడలేదు. నెమ్మదిగా, ఎందుకు బాను ఏడుస్తావు అన్నాను. కొంతసేపటి కళ్ళు తుడుచుకుంది. ఇదే నాకు మిగిలింది, ఏడిస్తే కొంత తేలిగ్గా ఉంటుంది అంది. నేనేమీ మాట్లాడలేకపోయాను. భాను సంసారంలో సుఖ సంతోషాలు లేవు. నేను ఊహించిన భయాలేవో నిజమవుతున్నాయి. బాను అన్నాను అప్రయత్నంగా. బావని మార్చలేకపోయావా అన్నాను. రాయిని మనిషిని చేస్తావా? మనుషుల్లో రాళ్ళు కూడా ఉంటాయని నాకెప్పుడూ తెలియలేదు అంది. బాను, అంత బాధపడకు, పేకాడటం చిన్న విషయం, పోనీ. బాను మాట్లాడలేదు. నేనే అన్నాను, నీకు నచ్చదని చెప్పి చూసావా బాను? బాను కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను పూర్తిగా ఓడిపోయానన్నయ్య. ఈనాడు నా గర్వం అంతా అణిగిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో నిజాలు తెలుసుకున్నాను. కళ్ళు ఒత్తుకుంది. ఈ క్షణం వరకు నా కష్టం సుఖం ఎవరికీ చెప్పుకోలేదు. ఆఖరికి నీకు, అమ్మకి, సుశీల కూడా తెలియనివ్వలేదు. మనసు బాధపడినప్పుడల్లా నీకు చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ ఏం చెప్పను, ఎలా చెప్పను? నేను సుఖంగా బతుకుతున్నాను అనుకుంటున్నావు, నీకెలా చెప్పనన్నయ్య అని మళ్ళీ ఏడవసాగింది. భాను ఎందుకింత బేలగా తయారైంది? ఆమెను చూస్తున్న కొద్దీ ఆశ్చర్యం ఎక్కువైంది. బావ తరచూ పేకాడుతూ ఉంటాడా అన్నాను నెమ్మదిగా. బాను కళ్ళెత్తి చూసింది. తరచూనా? ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం క్లబ్బే ఇల్లు వాకిలి, పేకాటే సంసారం, పేకాట స్నేహితులే భార్యాబిడ్డలు. ఆయనకు మరేం వద్దు. ఇల్లు నరకం, భార్య రాక్షసి, కొడుకు శత్రువు, మరేం చేస్తారు బయటికి పోగా? నేను కొంతసేపు ఆలోచించాను. భానుకు దిగులు తగ్గించాలని పోనిద్దు అన్నట్టు చెప్పుకొచ్చాను. నీకు కష్టంగానే ఉంటుంది కానీ సిగరెట్లు, పేకాటలు, క్లబ్బులు, జల్సాలు ఇవన్నీ నవనాగరికత అయిపోయాయి కదా. ఒక స్నేహితుడు సిగరెట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పి అందుకోకపోతే అసభ్యత. 10 మంది కలిసి పేకాడాలనుకున్నప్పుడు వెనకంజ వేస్తే పిరికితనం. మంచో చెడో కొన్ని పనులు అలా తయారవుతున్నాయి. కాలాన్ని బట్టి మంచి కానీ చెడ్డ కానీ అలవాటు చేసుకోవాలి బాను. ఒకసారి ఆయన నీకు సిగరెట్ ఇవ్వబోతే తీసుకోలేదన్నావు, గుర్తుందా? దానికి దీనికి ముడిపెట్టకు. అందరూ ఒక్కలాగే ప్రవర్తిస్తారా? నిన్న బావ నన్ను ఆడపిల్లనని ఎలా హాస్యం చేశాడో చూసావా? నేను సిగరెట్లు కాల్చనని, పేకాడనని, నాకే సరదాలు లేవనే కదా ఆయన ఉద్దేశం.
చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండేవాడు, లోకం దృష్టిలో అసమర్థుడు, పిరికివాడు. అందుకే చాలామంది ఏదో గొప్ప కోసం జల్సాలన్నీ అలవాటు చేసుకుంటారు. అయినా ఇలాంటి విషయాల్ని సరదాలుగా తీసుకోవాలి కానీ అంతగా మనసుకు పట్టించుకోకూడదు. అయినా ఈ వ్యసనాలకు మగవాళ్లే అలవాటు పడ్డారనుకుంటున్నావు కానీ సిగరెట్ కాలుస్తూ మగవాళ్లను మించి పేకాడే సొసైటీ లేడీస్ని ఎంతమందిని చూపించమంటావు? తప్పు అనేది ఎవరు చేసినా తప్పే కదా. పోనీ చెడ్డైనా కొంతవరకు అయితే భరించవచ్చు. ఏది చేసినా మితిమీరనంత వరకే సరదాలు, మీరితే వ్యసనాలే కదా. పండగ రోజు ఒక్క పూటైనా ఇంట్లో ఉండకపోతే అదే సంసారం. ఒక్క విషయం విను, మొన్న సంక్రాంతికి అమ్మ ఉత్తరం రాసినా నేను వెళ్ళలేదు. ఒక్క పండగకి కూడా ఇక్కడ ఉండలేదు. సంక్రాంతికి ఇక్కడే ఉందామని ఉండిపోయాను. పండగ 10 రోజులు ఉందనగానే ఎన్నో ఆలోచించి పెట్టుకున్నాను. ఆ 4 రోజులు నేనేం చీరలు కట్టుకునేది, బాబుకి ఏ చొక్కాలు తొడిగేది, ఏమేమి వంటలు వండేది, ఎక్కడెక్కడికి వెళ్ళేది అన్నీ ఆయనకి చెప్పాను. ఆయన ఏమీ అనలేదు, నవ్వి ఊరుకున్నారు. భోగి ఉదయం ఎంతో సంతోషంగా పనులు ప్రారంభించాను. తలంట్లు అయ్యాయి. టిఫిన్ తిని ఆయన పేపర్ చదువుకుంటూ కూర్చుంటే నేను వంటగదిలో పని చేసుకుంటున్నాను. ఒక్క అరగంట కాబోలు గడిచింది. ఆయన వంటింటి గుమ్మ ముందుకొచ్చి ఏం ఊసిపోవట్లేదు బాను అన్నారు. ఒక పావుగంట కూర్చోండి వచ్చేస్తాను అన్నాను. అబ్బా, ఇలా చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే చిరాగ్గా ఉంది, అలా కాసేపు బయటికి వెళ్ళొస్తాను అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు బయటికి వెళ్తే మీరు వచ్చినట్టేనా? ఈ పండగ రోజుల్లో అయినా ఇంట్లో ఉండకూడదా అన్నాను. ఏమిటో నీ సోది, పండగ కాబట్టే 10 మంది చేరతారు. ఇలా ఇంట్లో కూర్చుని ఏం చేయమంటావు? ఇంట్లో కూర్చుని ఏం చేయమంటావట? ఇళ్లల్లో ఉండేవాళ్ళంతా ఏం చేస్తున్నారు? చెప్పిందంతా ఏ గంగలో కలిసిపోయింది. కోపం వస్తున్నా నెమ్మదిగానే, ఇద్దరు ఉంటేనే మీకు తోచదంటున్నారు, నేను ఒక్కదాన్ని ఉంటే నాకెలా తోస్తుంది అన్నాను. అందుకని నేను ఇంట్లో కూర్చోనా? ఏ పక్కింటి వాళ్ళకి వెళ్ళు. నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఇంట్లో మనిషి మీరు ఇల్లు విడిచి తిరుగుతూ ఉంటే నేను వాళ్ళని వెళ్ళని దేవురిస్తూ వెళ్ళనా? పండగ పూట మన ఇంటి తలుపులు మూసుకుని ఎవరింటికైనా వెళ్ళి కూర్చోనా? అందరి మగవాళ్ళు ఇళ్లల్లో ఉండట్లేదా అన్నాను. నీ ప్రశ్నలకు నువ్వే మురిసిపోవాలి. ఎక్కడికి వెళ్ళకపోతే బాబును పెట్టుకుని ఇంట్లోనే కూర్చో. నేను మాత్రం ఆడదానిలాగా ఇంట్లో కూర్చోలేను. నేనేమీ మాట్లాడలేదు, తల తిప్పుకున్నాను. కళ్ళలోంచి నీళ్లు జలజల రాలి పడ్డాయి నీళ్లు. భార్యాబిడ్డల్ని నిర్లక్ష్యం చేసి బయట వాళ్ళ కోసం పాకులాడే ఆ సంసారికి అంతకన్నా ఏం చెప్పను. ఆ 4 రోజులు ఆయన్ని ఇంటి పట్టున ఉండమనడం తప్ప. నిండుతున్న కళ్ళను మాటిమాటికి తుడుచుకుంటూ బాబును దగ్గర పెట్టుకుని కూర్చున్నాను. అలా వెళ్ళిన మనిషి రాత్రి 11 గంటలకి తిరిగి రాక లేచి అన్నం వడ్డించాను. ఉదయం చేసిన పులిహార, సగ్గుజావ అలాగే ఉన్నాయి. నేను రుచి కూడా చూడలేదు. ఇంటికొచ్చారన్న సంతోషం నిమిషమైనా నిలవకుండా, అన్నం తిన్న చేతి తడైనా ఆరకుండా తిరిగి బట్టలు వేసుకుంటూ ఉంటే ఆ పరిస్థితి ఎలా చెప్పను. నా ఒళ్ళు కోపంతో దుఃఖంతో కంపించిపోతోంది. అకస్మాత్తుగా నా తల బద్దలై ఆ వ్యక్తి కళ్ళ ఎదుట నేను చచ్చిపోతే బాగుండు అనిపించింది. వెళ్ళబోతున్న మనిషి చేయి నేనే పట్టుకున్నాను. ఇంత రాత్రి ఒక్కదాన్ని మళ్ళీ వెళ్తారా అన్నాను. అంతకన్నా కంఠం పెగల్లేదు. ఛీ, ఎందుకు ఈ మాత్రానికే శోకాలు పెడతావు? నేనేం దేశాలు తెగించిపోతున్నానా? స్వాతంత్రం, సమానత్వం అని లెక్చర్లు దంచుతారే, ఆ మాత్రం ఉండలేవా? ఏం పర్వాలేదు, తలుపేసుకుని స్వతంత్రంగా పడుకో. నేను పౌరుషపడి సంభాషణ విరమించుకోవచ్చు కానీ ఏదో ఆశ. ఆ మనిషిని మార్చుకోగలనేమో అని ఎంతో నెమ్మదిగానే, పగలంతా అక్కడే ఉన్నారుగా, రాత్రి కూడా ఏమిటి చెప్పండి, 24 గంటలు ఇల్లు విడిచి ఏమిటి సరదాలు అన్నాను. అంత మాత్రం నాకు తెలుసు కానీ నువ్వు నోరు మూసుకుందో. ఎప్పుడు ఇల్లు, వాకిలి, పెళ్ళాం, కొడుకు, దుడ్డి, నుయ్యి, చీపురు కట్టలు, వెదవ సోద. ఉత్త రోజుల్లో ఎలాగో ఆఫీసులో పడి కొట్టుకుంటూనే ఉంటాం. వంటగదిలో పడి తన్నుకుని నీకేం తెలుస్తాయి మగవాడి సరదాలు? మహా అడగొచ్చావు. సరదాలు మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి ఉంటాయి. వంటగదిలో పడి తన్నుకో లేకే కదా మీకోసం దేవరించడం. అక్కర్లేదులే, అది నీకు అలవాటే అనేసి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఎంత ఏడ్చానో, అది ఎలా భరించానో ఎవరికి తెలుసు. నేను ఏడిస్తే ఎవరు బాధపడాలి? ఆయన చేస్తే తప్పుడు పనుల్ని నేను అడుగుతానని నా మీద కోపం ఆయనకి. నేనంటే ఇష్టపడకపోవటానికి అదే కారణం. ఆయనకి మంచి అలవాట్లు లేవు. ఆయన అయినా కూడా ఏమీ అనకూడదు, అన్నిటికీ ఒప్పుకోవాలి. ఎలా చెప్పు? ఆ పగలు నేను అన్నమే తినకపోయినా ఆ రాత్రి కూడా ఆకలి వేయలేదు. కానీ బాబు కోసం, వాడికి పాలు చాలవని ఎలాగో తిన్నాను. అన్నం తిని బాబు పక్కలో పడుకున్నాను.
ఎవరు నిద్రపోకపోయినా తెల్లవారుతుంది. ఆ రోజు పెద్ద పండగ సంక్రాంతి. నేను ఎర్ర జరీ చీరగట్టుకుని బాబుకి తెల్ల సిల్క్ బుష్కోట్ తొడగాల్సిన రోజు, కోవా చేసుకుని తిని కొత్త సినిమా చూడాల్సిన రోజు. కన్నీళ్లతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలకలేక ఎలాగో వంట కానిచ్చి బాబుకు మాత్రం కొత్త బట్టలు తొడిగి నేను పాత చీరతోనే కూర్చున్నాను. మధ్యాహ్నం 12 కాబోలు వచ్చాడు. అన్నం వడ్డించాను, పచ్చడితో చారుతో. ఇవాళ ఏం చేయలేదా? లేదు. ఏ? ఎవరి కోసం అంటే నేను చచ్చాను అనుకున్నావా? పండగ పూట అందరూ హాయిగా వండుకొని తింటారు, ఏమిటి కర్మ? ఏ నేను భోజనానికి రావటం లేదా? లేకపోతే రావద్దనా నీ ఉద్దేశం? మిమ్మల్ని ఇంటికి రమ్మనో రావద్దనో నా ఉద్దేశం ఏమిటో మీకు తెలుసు. మీరు ఇంట్లో లేకుండా నాకేం చెయ్యాలనిపించలేదు. ఓహో, నేను ఇంటికి రాకపోతే వంట గింట మానేసి పడుకుంటావన్నమాట. ఎన్నాళ్ళు పంతం పడతావో నేను చూస్తాను. నీకు అనిపించకపోవటం నాకు అవసరం లేదు. పండగ రోజుల్లో ఏదో ఒకటి చెయ్యాల్సిందే. నీ పంతం సాగించుకో, మరి చూస్తాను. పంతం ఆడది పంతం బట్టి గెలుస్తుందా? నాకే పంతాలు లేవు. అయితే గర్వం నిర్లక్ష్యం అంతేనా? మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.